ఇప్పుడు అన్నెసెసరీగా అటు మెయింటెనెన్స్ అవి పెట్టుకోవటం ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు సింపుల్గా కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది. అంతకు తప్పించి పెద్దగా నాకు వాటి మీద ఎక్కువ ఉండదు. నేను ఓన్లీ నమ్ముకునేది నాలెడ్జ్ని, రైట్, హార్డ్ వర్క్, ఈ రెండింటినే నమ్ముకుంటా. మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందే మీరు చాలా పనులు చేశారు. అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, వాటర్ కానీ, బోర్వెల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చేసిన. ఇప్పుడు ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇవి ఖచ్చితంగా చేయాలి అని మీరు అనుకున్న పనులు అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయమ్మా. అంటే లోకల్గా ఇష్యూస్ కొన్ని అంటే చెప్పలేనని ఉన్నాయి. బట్ బేసిక్గా ఈ ప్రాంతం నేను చేయాలనుకునేదానికన్నా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కోరుకునేది అంటే బేసిక్ రోడ్స్, క్లీన్ డ్రింకింగ్ వాటర్. మీరు సర్ప్రైజ్ అవుతారు, ఈ చుట్టుపక్కల డ్రింకింగ్ వాటర్ లేదు అంటే. అదే చాలామందికి తెలియని రెండు. తర్వాత మూడోది ట్రాఫిక్. అంటే నేను పార్లమెంట్ మెంబర్ని కాబట్టి నేను పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చే చెప్తున్నా. బ్రిడ్జెస్, ట్రాఫిక్ని బ్లాక్ చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జెస్. తర్వాత వీటన్నిటికన్నా కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇళ్ళు, పక్కా ఇళ్ళు. వాళ్ళు ఏంటంటే పాపం చాలా పావర్టీ ఉంది ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీస్లో కానీ, ముస్లిమ్స్లో కానీ. ఇట్లా వాళ్ళకి ఇళ్ళు అనేది ఒక డ్రీము. 2-3 లక్షలు పెట్టి కొనుక్కోలేరు, వాళ్ళ వల్ల ఏ పని కట్టలేరు అసలు. అదొక బిగ్గెస్ట్. అలాంటివి కొన్ని సాల్వ్ ఎలా చేయాలనే దాని మీద మేము కొంత ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. ఇప్పుడు టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే అది ఆయనకు పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అలాట్ కూడా చేయట్లేదు. ఓన్లీ ఏదంటే 1 సెంట్ పట్టాలని ఇచ్చారు. ఆ ల్యాండ్ అక్కడ చూపిస్తున్నారు తప్పించి దాంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు అసలు. వీళ్ళ వల్ల ఏ పని కాదు. మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు 5,000-6,000 ఆదాయం వస్తుందంట. 2-3 పిల్లలు ఉంటారు. వాళ్ళతోటి ఇల్లు ఎలా కడతారు వాళ్ళు? ఇంపాసిబుల్. సో అట్లాంటి వాటికి ఏమన్నా మేము ఒక స్మాల్ యూనిట్స్ లాగా చేసి ఏదైనా ఫండ్స్ కొంత మేము తీసుకొని ఓన్గా, అంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కానీ లేకపోతే సక్సెస్ఫుల్ అంటే చాలామందికి తెలియదు కూడా. వాస్తవంగా నాకు కూడా ఎంత పావర్టీ ఉందని నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఇది అంటే కొంచెం ప్రపంచానికి తెలియజేయటం, గవర్నమెంట్ సపోర్ట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటిని ఏంటంటే మనం కన్విక్షన్ తోటి రిపీటెడ్గా ఫాలో అప్ చేయాలి. చేస్తే అవ్వదు అనేది నేను జనరల్గా ఐ డోంట్ యాక్సెప్ట్ నో. ఎంతో కొంత మనం 100% అనుకుంటే కనీసం 25% అన్నా ఏదో విధంగా చేయగలనన్న నమ్మకం ఉంది నాకు. ఇట్లా చాలా ఉన్నాయి మా పనులు. టైం కూడా సరిపోదు మీకు ఇంటర్వ్యూకి. కానీ ఎప్పుడైనా మీరు ఒకవేళ కాన్స్టిట్యున్సీలో మీరు ఒకవేళ తిరిగి ఇవన్నీ నేను చేస్తున్నాను లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీరు చెప్పాలని అనుకుంటే మాత్రం చెప్పండి తప్పకుండా. నేను ఒక వెబ్సైట్లో మొత్తం ప్రపంచానికి తెలియజేస్తానమ్మా, A to Z. ఇట్లా ఇప్పుడు ఈ యూనిట్స్ ఎవరైతే ఉన్నాయో కనెక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా చేసేస్తాం. మా వాళ్ళు వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అది రియలా కాదా అంతా తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తాం. మా గుంటూరు ఎంపీ అని ఏదో ఒక వెబ్సైట్ పెడతాను నేను. ఏది ఇప్పుడు మన జగన్ గారు నాడు నేడు కార్యక్రమం లాగా, అంటే అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మేము చేస్తాం అని చూపిస్తాం. చూపించటం గురించి కాదు. అంటే వీళ్ళకి ఇది ఇప్పుడు తనకు ఒక 1 lakh 2 lakh వస్తే తనకు ల్యాండ్ ఉంది, ఇక్కడ తనకి ఇల్లు కావాలి, ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా, దిస్ ఈజ్ ఏ వెరిఫైడ్ జెన్యూన్ వన్, వాళ్ళని ఎలా కనెక్ట్ చేయాలి. రైట్. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఒక్కోసారి చాలా లేట్ అవ్వచ్చు. వేరే వాళ్ళకు కూడా మీరు ఆ విజువల్గా చూసినప్పుడు చాలా మంది స్పందించే అవకాశం ఉంటుంది. సో దాతలు ముందుకు వస్తారంటారు. చాలా మంది వస్తారని నేను అనుకుంటున్నా. అంటే డెఫినెట్గా చాలా మంది ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, CSR కింద ప్రతి కంపెనీ చేయాలి. ఇప్పుడు మా వరల్డ్ కూడా హైదరాబాద్లో కంపెనీ ఉంది, మేము కూడా చేస్తాం చాలా కొంత అమౌంట్. అలాంటి వాళ్ళని కొంత మనం కనుక ఇది ఎక్స్పోజర్ కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఐ బిలీవ్ ఐ కెన్ డూ లిటిల్ బిట్ బెటర్ దెన్ అదర్ పీపుల్. కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి గల్లా జయదేవ్ గారికి ఇలా జరుగుతోంది అని వచ్చారా? లేదు అని అంటే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ రావాలి ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి, లేదు వైఎస్ జగన్ గారి పరిపాలన బాలేదని వచ్చారా? ఈ మూడింట్లో ఏది కారణం అంటే ఏం చెప్తారు? ఒక కారణం ఎప్పుడూ ఉండదు, మల్టిపుల్ అయినప్పుడే ఉంటుంది. మీరు టీడీపీ కమ్యూనిటీ అన్నది చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మా. టీడీపీ కమ్యూనిటీ అనేది ఏంటిది? ఇప్పుడు మేము అమెరికాలో పెరిగాం, మేము అక్కడ ఈరోజు నీ పొజిషన్లో ఉన్నామంటే మాకు ఎవరు కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అక్కడ మాకు సపోర్ట్ చేసింది వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్. వాళ్ళు మాకు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఈరోజు నేను ఎంత పొద్దు నుంచి ఇక్కడ సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటే వాళ్ళు నా కంపెనీలో విపరీతంగా కష్టపడుతున్నారు. 14 గంటలు 15 గంటలు చేసి రన్ చేస్తూ ఉన్నారు. 500 మంది ఉన్నారు. వాళ్ళు ఏమి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కాదు. తెలంగాణలో నేను చదువుకున్న ఉస్మానియా, అక్కడెక్కడ నా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు లేరు. సో కమ్యూనిటీ ఫీలింగ్ అనేది తీసేయండి, అది పొరపాటును కూడా ఉండదు మా బ్లడ్లో కూడా. రెండోది
సొసైటీకి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు తెలుగు ప్రజలు ఏ ఇండస్ట్రీ, మీరు ఎంటైర్ అమెరికా తీసుకోండి, గ్లోబల్ వరల్డ్లో ప్రతి కంపెనీ టెక్నాలజీ మయమైంది కదా ఈ రోజున. ప్రతి కంపెనీ, అందులో 20-30% ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు లేకుండా ఏ కంపెనీ ఈరోజు ఆపరేట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రపంచాన్ని శాసించేటువంటి పొజిషన్లోకి మన వాళ్ళు వెళ్ళారు. అందులో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరే, అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ వాళ్ళు కూడా అమెరికా వెళ్ళాలి, అగ్రకులాల వాళ్ళు మాత్రమే కాదు, డబ్బులు ఉన్న వాళ్ళు కాదు అని చెప్పి 15 లక్షల రూపాయల విదేశీ విద్యా పథకాలు పెట్టారు ఆయన. అదే ఆయన కూడా వీళ్ళలాగా స్వార్థంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచించి ఒక్కొక్క ఇంటికి 5-10 వేలు మాత్రమే ఇచ్చి ఉంటే ఈరోజు ఈ డిస్కషన్ ఉండేది కాదు మనకి. ఎందుకంటే అట్లా కొంతమంది వెళ్ళి వాళ్ళు కూడా అయితే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగిలిన వాళ్ళు పావర్టీ నుంచి అప్లిఫ్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినవి అవన్నీ. అలాంటి ఇంత తెలుగు జాతికి మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నంబర్ 1 రీజన్ ఈ రాష్ట్రం గురించి. గల్లా జయదేవ్ గారిది కానీ ఇంకా వేరే కారణాలు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంచి వాళ్ళు ఉండకూడదు, ఇదంతా బూతుల సామ్రాజ్యం లాగా చేసి ఒక అరాచక సామ్రాజ్యం లాగా చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఇక నేను ఈ ప్రాంతాన్ని నేను ఒక పులివెందుల్లాగా ప్రతిపక్షం లేకుండా ఏకచక్రాధిపత్యంతో చేయొచ్చు అనేటువంటి ఒక దూరదృష్టితో ఒక దుర్మార్గపు ఆలోచన చేశారు. దాన్ని ప్రతిఘటించడం కోసం వచ్చాము మేము. జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే చాలా రకాలైన దాడులు జరుగుతున్నాయి అన్న పాయింట్ చాలా వినిపిస్తూ ఉంది యాక్చువల్లీ మీడియాలో. అలాంటిది ఇంత ఓపెన్గా మీరు మాట్లాడడం మీకు ఏ విధంగా నష్టం చేస్తారు? ఏ విధంగా? ఫైనాన్షియల్ నన్ను ఏం చేయలేరు, చెప్పే కదా అంతా నేను ట్యాక్స్ పెయిడ్ మనీ, ఎవరు ఏం చేయలేరు, నేను తప్పు చేయను, నేను ఎప్పుడు పోయి అనవసరంగా గొడవలు పెట్టుకోను. ఏ విధంగా? ఫిజికల్గా చేస్తారు అంతే కదా, అంతే. అంతకంటే ఏం చేయగలుగుతారు? జైలు ఏమన్నా దొంగ కేసులు పెడతారు, అంతకంటే ఏం చేయలేరు కదా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దొంగ కేసులు పెడితే నేను పుస్తకాలు రాసుకుంటా పైకి వచ్చినండి, ఇంకో 4 పుస్తకాలు రాసి అమ్మి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తానని చెప్పి జైల్లో కూర్చుంటే ఎన్ని రోజులు పెడతారు? ఒక 30 రోజులు పెడతారు, 60 రోజులు పెడతారు. సిస్టమ్ ఉంది కదా, ప్రొటెక్ట్ చేస్తుంది కదా అలా లీగల్ సిస్టమ్. అంతకంటే ఏం చేయలేరు కదా. ఇప్పుడైనా ఎండలో తిరుగుతున్నాం, చెమటలో తిరుగుతున్నాం రోడ్డు మీద, జైల్లోనే అదే ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది మహా, ఏసీ ఉండదు. ఇప్పుడు కూడా ఏసీలు లేవు కదా. మేము ఫస్ట్ 25 ఏళ్ళు ఆ ఎండల్లో తిరిగిన వాళ్ళమే, మాకు కష్టాలు కొత్త కాదు. అలానే నన్ను ఇబ్బంది పెట్టలేరు. సైకలాజికల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, మీరందరూ ఊహించిన దానికన్నా కూడా. ఇంకే విధంగా మనిషిని ఇబ్బంది పెడతారు? ఇంకేదో చంపాలి, అదొక్కటే కదా. అంత చేస్తారని నేను అనుకున్నాను. ఒకళ్ళు పోతే ఇంకో 100 మంది వస్తారు. అదేం పెద్ద, ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి, డెఫినెట్గా మంచి చేయడానికి ఉంటారు కూడా అన్డౌటెడ్లీ. ఇది ఒక హిస్టరీలో ఎప్పుడు ఇది ఒక అరాచకం పీక్కి వెళ్ళిన పోయేదాకా మేధావులందరూ మౌనంగా ఉంటారు.